హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మీకు ఒక సీక్రెట్ అయితే రివీల్ చేయబోతున్నానండి. అదేంటంటే, ఇప్పటికి మీరు అబ్జర్వ్ చేసుంటే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కాకుండా లాస్ట్ ఇయర్లో నేను చాలా సార్లు హైదరాబాద్ అయితే రావడం జరిగింది. సో ప్రతిసారి ఒక ఇంపార్టెంట్ పని మీద వస్తున్నాను అనే చెప్తున్నాను, కానీ ఎప్పుడు ఏది క్లారిటీ ఇవ్వలేదు మీకు. నేను ఏ అదర్ వర్క్ మీద వచ్చినా కూడా మేము కామన్గా చూసుకునేటటువంటి ఒక ఇంపార్టెంట్ పని అంటే ఒక ప్రాపర్టీ అయితే సర్చ్ చేస్తున్నామండి. అపార్ట్మెంటా, విల్లానా, లేకపోతే ఫ్లాటా, ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. ఇక్కడ అపార్ట్మెంట్ అన్నా ఫ్లాట్ అన్నా ఒకటే. అంటే ఓపెన్ ల్యాండా లేకపోతే ఫ్లాట్ చూస్తున్నామా అని ఆలోచిస్తే ఎప్పుడైనా మాకు సొంతంగా ఒకటి విల్లా కట్టుకోవాలన్న కోరిక అయితే ఉంది. అది కూడా ఒక పీస్ఫుల్ అండ్ హ్యాపీగా ఉండేటటువంటి మంచి ప్లేస్లో అనమాట. మంచి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో. సో ఎన్నో ప్రాజెక్ట్స్ అలా కష్టపడి తిరిగి చివరికైతే ఈరోజు మేము ఇక్కడ, మీరు ఇప్పుడు టెంపుల్ చూస్తున్నారు కదా, గండి మైసమ్మ టెంపుల్ అని చెప్పేసి, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అయితే ఫైనల్ చేసుకున్నామండి. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ రీసెర్చ్ చేశాము. ఖమ్మంలో చాలా ప్రాజెక్ట్స్ అయితే ఫినిష్ చేశారు. సో చాలా మంచి రెస్పాన్స్ ఉందన్నమాట వాళ్ళ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ మీద. సో అవన్నీ కూడా రీసెర్చ్ చేసుకున్నాం అనమాట. అక్కడ వెళ్ళడం, రీసెర్చ్ చేసుకోవడం, రకరకాల వెంచర్స్ విజిట్ చేస్తూ చివరికి వీళ్ళది మాకు తెలిసింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అయితే ఇది మనకు ఒక హిల్ వ్యూ ఉన్నటువంటి ఏరియా లాగా వాళ్ళు మాకైతే చూపించారు. సో ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా కొద్ది రోజుల్లో కంప్లీట్గా అయిపోతుంది. అండ్ ఇది కంప్లీట్గా మనకి రేరా అండ్ డిటీసీపీ అప్రూవల్ ఉన్నటువంటిది అనమాట. నేను మొన్న పెద్ద వెదర్ ఫోర్కాస్ట్లో చూసుకొని మరి డేట్ ఫిక్స్ చేసుకుని వస్తే ఇక్కడికి నేను వచ్చిన రోజు నేను నాన్ స్టాప్ రెయిన్ పడిందనమాట. ఇంకొకసారి ఎప్పుడు పని ఉంటే అప్పుడే చేయాలి, అంతేగాని పెండింగ్ పెట్టుకోకూడదని నాకు అర్థమైపోయింది. సో ఫైనల్గా నేను మా హస్బెండ్ ఎన్నోసార్లు విజిట్స్ చేశాము. చివరికి మా పేరెంట్స్ కూడా చూపించాలి. మాతో పాటు ఇంతకుముందు మమ్మీ కూడా వచ్చారు కాబట్టి ఇక డాడీ తోటి తీసుకొని, అంటే ఒకళ్ళు ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా, అందరం కట్టుకట్టుని ఎక్కడికి వెళ్ళాం కాబట్టి ఈరోజు ఫైనల్గా మా డాడీతో కూడా చూపించి ఒక డెసిషన్ తీసుకున్నాము. ఫైనల్ డెసిషన్ తీసేసుకున్నాము. బట్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. సో ఇదంతా సైట్ అనమాట. మెయిన్ రీజన్ వచ్చేసి, ఈ మెయిన్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మగధ అండి. నాకు చాలా బాగా నచ్చినటువంటి, అంటే అదొక రాజ్యం పేరు కదా, కింగ్డమ్ నేము. అండ్ మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో ఒక గ్రాండ్ వెల్కమ్ తోటి ఒక మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఒక రాయల్గా, జస్ట్ ప్లాట్ కాదు, ఒక లగ్జూరియస్ విల్లా ప్లాట్ ప్రాజెక్ట్లో మేము తీసుకున్నామని చాలా నచ్చింది. అండ్ ఇంకొక నాకు చాలా నచ్చినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు రెగ్యులర్గా ఫ్యాన్సీ థీమ్ ఉన్నటువంటి పార్క్ కాకుండా ఒక శివలింగం తోటి మనకి ఒక డివోషనల్ ఫీలింగ్ వచ్చేటటువంటి పార్క్ని అయితే డెవలప్ చేస్తారు. 40 అడుగుల ఉన్నటువంటి శివలింగం అనమాట. ఈవెన్ నేను వర్టికల్గా షూట్ చేయడం వల్ల మీకు ఫుల్ స్క్రీన్లో చూపించలేకపోతున్నాను. సో 40 అడుగుల శివలింగంతో మంచి థీమ్ పార్క్ ఉంటుంది. సో మనకేంటంటే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మన ఇంట్లో నుంచి బయటకు వచ్చినా మనం కాసేపు ప్రశాంతంగా గుడికే వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా చెట్ల మధ్యలో పార్క్ దగ్గర కూర్చున్నా కూడా ఆ శివలింగాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది ఒకటైతే నాకు బాగా నచ్చింది. సో ఇంకా చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. వీళ్ళు మాకు చెప్పినవన్నీ కూడా మనం నార్మల్గా కొనుక్కునే ప్లాట్ దగ్గర కంటే కూడా చాలా ఎక్కువ అనిపించాయి. సో ఇంకా అదే అనుకున్నాను, మాకు కన్విన్సింగ్ అయ్యాము. ఇంకా మిగతా వాటితో పోలిస్తే మనకి 20,000 లోపల హైదరాబాద్కి దగ్గరగా అండ్ శ్రీశైలం హైవే మంచిగా బూమింగ్ అవుతున్నటువంటి ప్లేస్ దగ్గర ఇలా, అంటే ప్లాట్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇవే ఆలోచించుకుంటారులేండి, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఇక ఫైనల్గా చేసుకున్నాం కాబట్టి నాకు నచ్చింది శివలింగం థీమ్ పార్క్ ఒకటి, శ్రీశైలం హైవే దగ్గర ఉండడం ఒకటి. అండ్ వీళ్ళు అందరూ ఇచ్చేటటువంటి ఏదో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదంటే ఎలక్ట్రిసిటీ ఇవే చెప్పకుండా మనకు ఒక మంచి థీమ్డ్ పార్క్తో పాటు ఇంకా బోల్డ్ అండ్ ఎమ్యూనిటీస్ చెప్పారు. సో అవన్నీ చెప్తా కూర్చుంటే ఒక పెద్ద డెడికేటెడ్ వీడియో అయిపోతుంది. సో అందుకని నేను అవన్నీ ఏం చెప్పట్లేదు. మీరు ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి, తర్వాత నేనైతే మీకు చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా ఒక మంచి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో మాకు ఎంతో ఇష్టంగా నచ్చినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఫైనల్గా మా డాడీ తోటి వెళ్ళి తనతో కూడా విజిట్ చేసి ఫైనల్ అయితే చేసుకుని వచ్చాము. అండ్ ఇంకా చేసేసి సాయంత్రం ఇంకా ఇంటికి వచ్చేసేసిన తర్వాత ఉదయాన్నే బయలుదేరేసి మా ఇంటికి వచ్చేసాను. మా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఊర్లో మనకి పోతురాజు సంబరాలను జరుగుతున్నాయి, రండి అన్నారు. ఇక సరే ఇంకేం చేస్తాము అని చెప్పేసి ఉదయాన్నే, అంటే ఆ రోజు నైట్ వెళ్తే బాగుండేది కానీ ఉదయమే జర్నీ చేసి వచ్చి మళ్ళీ నైట్ వెళ్ళలేక నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. వచ్చి ఇక్కడ అంతా ఈవెంట్ చూసుకొని మళ్ళీ సాయంత్రానికి వెళ్ళి తేజుని హాస్టల్లో మనం దింపేసి
అర్ధరాత్రి కాదు 11 అయింది నైట్ ఇంటికొచ్చేసరికి. సో, అదండి మొత్తానికైతే ఈ జులై ఏమో గానీ నాకు మొత్తం ట్రిప్సే అనమాట. సో, అంటే పర్సనల్ వర్క్సే. కాకపోతే వాళ్ళు అవైలబుల్ ఉన్నప్పుడు మనల్ని రమ్మంటారు కదా! మేము దూరంగా ఉండడం వల్ల ప్రతిసారి జర్నీ చేసినట్టుగా మీకు అనిపిచ్చేదనమాట అంతే. సో, ఇక్కడంతా గూడా ఊర్లో మనకి తెలిసిందే గదా! కొన్ని ఆచారాలుంటాయి. సో, ఇప్పుడు మనం ఎన్ని అనుకున్నా గూడా ఎవరి ఊరి ఆచారాలను వాళ్ళు పాటించుకుంటారు, గౌరవించుకుంటారు గాబట్టి, మనం ఎవరి నిర్ణయాలని మనమేమి అగౌరవపరచకూడదు అని అనుకోని మేమైతే చూసాము. నేనైతే మీకు తెలిసిందే గదా! నాన్ వెజ్ తినను. కాకపోతే అందరూ అంటే ఊర్లో అందరూ గూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్‌ని పిలిపించుకొని ఒక గ్యాదరింగ్ చేసుకున్నారనమాట ఈవెంట్‌ని. సో, కానీ ఎండ వచ్చేటప్పుడు బయలుదేరితే అలా వెళ్ళిన తర్వాత కాసేపటికి ఫుల్లు వర్షం పడి మొత్తం తడిసిపోయామండి. అయినా గూడా అలాగే ఉన్నారు అందరూ. ఇంకా తడిసిపోతూ అలాగే ఉండి తడిసి ఆరుతూ ఇదిగో ఈ విధంగా స్పీకర్ అక్కడ ఉంటుంది కదా! వెహికల్‌కి పెడతారు సౌండ్ సిస్టమ్. దాన్ని కవర్ చేసిన షీట్ ఏసుకొని కాసేపు అక్కడ నిలబడ్డాం. తర్వాత తగ్గింది. మళ్ళీ పడింది. 2 సార్లు పడిందనమాట. ఫుల్‌గా పట్టు చీర కట్టుకొని వెళ్ళాను. మొత్తం తడిసిపోయాను. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే వర్షం పడుతుంది అని చెప్పి. ఇంక చేసేదేముంది చెప్పండి. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామనమాట. ఊర్లో అందరూ గూడా అందరి ఫ్యామిలీస్‌ని పిలిపించుకున్నారు. జనరల్‌గా అయితే ఊర్లో కొద్దిగా మంది కుటుంబాలే ఉంటాయి కానీ, వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని కూడా రమ్మని చెప్పుకోవడం వల్ల ఒక గెట్ టుగెదర్ లాగా హ్యాపీగా జరిగింది. మాకు కూడా బా నచ్చింది. ఇక సాయంత్రం అయిందనమాట వచ్చేసరికి. అంటే ఎంజాయ్ చేస్తూ ఉంటే అక్కడ ఉండి టైం స్పెండ్ చేసామంతే. ఇంక ఇంటికొచ్చాక అత్తయ్య వాళ్ళకి ఇటు ఇంటి ముందు గోరింటాకు చెట్టు పెద్దదుందండి. ఆషాఢ మాసం నేను గోరింటాకు పెట్టుకోలేదు. సో, అందుకని గోరింటాకు కూడా చాలా కోయించిన. ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను ట్రై చేసి పౌడర్ చేసి మీకు చూయించాను కదండీ వ్లాగ్‌లో. సో, అలాగా అప్పుడేం చేశానంటే ఆ పొడి అంతా కూడా ఈ మందార పొడితోటి మిక్స్ చేసేసాను. సో, గోరింటాకు కూడా కాంబినేషన్ ఉంటుందని సెపరేట్‌గా ఉంచుకోలేదు. సో, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మా బంధువులు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళంతా కూడా తలో చేయడం వల్ల చాలా త్వరగా మేమంతా గోరింటాకు ఎక్కువ తెచ్చినా కూడా మంచిగా ఇట్లాగా కవర్‌లోకైతే ఏసేసుకున్నాను. కొద్దిగా గోరింటాకు అలాగే బోలెడంత కరివేపాకు. ఏం చేస్తారండి బాబు మీరు కరివేపాకు ఇంత తెచ్చుకొని అని అనొచ్చు. మొన్న అమ్మ వాళ్ళ దగ్గర తెచ్చింది సగం వేస్ట్ అయింది. అంటే చుక్కుంది. సగం మాత్రం రోజువారీ కూరల్లో వేసుకోవడానికి పక్కన పెట్టాను. సో, ఈసారి మాత్రం దీన్ని నీట్‌గా క్లీన్ చేసి ఇదిగోండి ఎంత పెద్దగుందో చెట్టు. సో, దీన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసి మనమేం కరివేపాకు కారం కని కాదు డ్రైగా పొడి చేసేసుకుని ఒక చిన్న బాక్స్‌లో స్టోర్ చేసుకుంటాను. దాన్ని మనము కారం పొడిగా కూడా మిక్స్ చేసుకోవచ్చు. లైట్‌గా కొంచెం మజ్జిగలోనో అట్లా వేసుకొని కూడా తాగొచ్చు. అండ్ కొంచెం డికాషన్ లాగా చేసుకొని హెయిర్‌కి స్ప్రే లాగా ఇలా బోలెడన్ని ఐడియాస్ ఉన్నాయి. ఏదైనా కానీ నాకున్న ఐడియాస్‌కి ఏదో ఒకటి చేసుకోవచ్చు. బోలెడంత ఉంది అని చెప్పేసి కావాల్సినంత కరివేపాకు కూడా తీసుకొని గోరింటాకు, కరివేపాకుతోటి ఇంకా సాయంత్రం అయితే హ్యాపీగా మా ఇంటికి బయలుదేరాము. అంటే తేజు దగ్గరికెళ్ళి దించిన తర్వాత ఇంటికైతే వచ్చేసానండి. సో, ఈరోజు ఇన్ని సార్లు నుంచి ఎందుకు వెళ్తున్నాను హైదరాబాదు అని చెప్పి మీ అందరికీ నేను ఏదో ఒకటి దాటేయకుండా ఈరోజు సీక్రెట్ అయితే రివీల్ చేసేసాను. సో, మీరు కూడా మాలాగా ఆలోచించి ఎవరైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని అనుకుంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నా యొక్క మన ఛానల్ వాట్సాప్ నెంబర్‌కి ప్లాట్ అని చెప్పేసేసి మెసేజ్ చేయండి. నేను మీకు వివరాలైతే షేర్ చేస్తాను. హోప్ ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.